తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయారు వయా పులివెందుల. ఆయన 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. నిత్యం 1000 మంది నాకు కాపులాగా ఉండాలి అని చెప్పి 1000 మందిని తెచ్చుకున్నారు. ఆయన ఎందుకు ఇంత అభద్రతతో ఉన్నారు? ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ వెళ్తుందంట. ఆయన అభద్రతకు ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది? అంత భయం ఎందుకు మేడం? ఎలా ఎలా చూడాలి దీన్ని? సార్, ముఖ్యంగా మొన్నటి రోజు సెక్రటేరియట్ లో ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా ఒక సీఎం ప్రోటోకాల్, ఒక డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ తో ఈక్వల్ గా సరి సమానంగా అంతకు మించిగా ఆయన వెహికల్ కాన్వాయ్ వచ్చిందండి. ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే వచ్చారు, లేకపోతే కాకినాడ ఎమ్మెల్యేలు వచ్చారు, గుంటూరు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, అది కూడా పులివెందుల ఎమ్మెల్యే. ఇక ఏంటో ఆ స్పెషల్ ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అట్లీస్ట్ మినిస్టర్ కూడా కాదు. మినిస్టర్ అంటే ఎక్స్ట్రా గన్మెన్ లో ఒక ప్రోటోకాల్ ఏదో ఉంటుందండి, అది కూడా లేదు. అది కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ఆయన మాత్రం ఆయన స్థాయి ఎక్కడ తగ్గకుండా తగ్గించుకోకుండా ఉంటున్నాడా? ఉండాల్సి వస్తుందా? లేకపోతే భయం అంటే దేనికి? ఆ భయం తప్పు చేశాడనే భయమా, లేకపోతే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారా? అది పోనీ ఆంధ్ర రాష్ట్రంలో సెక్యూరిటీ పెంచారంటే ఓకేడా అనుకోవచ్చు. తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా భయభ్రాంతుల్లో బతకాల్సిన అవసరం ఎందుకు సార్? ఆ జిల్లాకి రక్షణ కల్పిస్తానంటే ఈరోజు ఆయనే నాకు రక్షణ లేక నా వెనకాల ఒక 1000 మంది ఉంటే సగం జనం ఆయన చుట్టూ ఉన్నట్టే కదా. ఇదో ఒక 4-5 సమక్షంలో ఒక ఎమ్మెల్యే వెళ్తుంటాడు, ఒక 10-20 మంది సమక్షంలో ఒక ఎంపీ వెళ్తుంటాడు. మరి ఎమ్మెల్యే అయితే చక్కగా వెహికల్ దిగి ఆయన వెనకాల ఒక గన్మెన్ తప్ప ఒక 10 మంది, 20 మంది, 50 మంది కూడా మేమేం చూడలేదండి. మరేంటో అంత భయంగా బతకడానికి ఏ కార్యక్రమాలు చేశాడో. అంటే ఒక ముద్దాయే భయపడతాడు, ఎక్కడన్నా దొరికిస్తానేమో, పట్టుకుంటారేమో అని ఒక రకంగా. మరి సింహం సింగిల్ గా ఎందుకు వెళ్ళట్లేదు? సింహం గుంపులుగా ఎందుకు తీసుకుపోతుంది? సింహానికి ఎందుకు భయం వేస్తుంది? సింహం బోన్లోకి వెళ్ళిపోతుందని ఏమన్నా భయపడుతుందా? సింహం లేకపోతే ములసి అంటే ఒక ముసలి సింహం అయిపోయిందా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను భయపడుతుంటే మాకు అర్థం కావట్లేదండి. ఎనీవే, మీరు ఇందాక చెప్పారు వయా పులివెందుల బెంగళూరు వెళ్ళారని. ఆయన ఎటు వెళ్తున్నాడు? ఆయన రూట్ మ్యాప్ కూడా మీరే మీడియా వల్ల ఎక్కువ ఫోకస్ చేసేస్తున్నారు, కానీ మేమైతే పట్టించుకోలేదు సార్. శతకోట్లింగాల్లో బోర్లింగం 175 ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎమ్మెల్యే, కనీసం మినిస్టర్ కూడా కాదు. కేంద్రంగా ఏమన్నా రాజకీయం చేసే అవకాశం కనిపిస్తుందా? ఆయన తాడేపల్లి ప్యాలెస్ కాదని, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ కూడా కాకుండా ఆయన బెంగళూరు ఈ మధ్యకాలంలో పోలా. ప్రతిపక్షానికి పరిమితమైన ఇంకా హోదా కూడా లేదనుకోండి. కేవలం 11 స్థానాల ఘోర ఓటమి తర్వాత బెంగళూరు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే అక్కడి నుంచి ఏమన్నా కొత్త తరహా ఏమైనా పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుందా? రాజకీయం చేసే అవకాశం ఉందా? సార్, ఫస్ట్ గా మనకు తెలుసుకోవాల్సిందే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడని మీరు గుర్తించండి. ఎందుకంటే తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడు బెంగళూరుని అడ్డాగా చేసుకొని అక్రమాలు చేశాడా, లేకపోతే భూ కబ్జాలు చేశాడా, లేకపోతే ఆ అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి అంటున్నారు చూడండి. అవన్నీ కూడా బెంగళూరు అడ్డాగా స్టార్ట్ అయిందండి. విజయసాయి రెడ్డి గారు కూడా చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళకు ఒక పెద్ద కంపెనీలు, లేకపోతే అక్కడి నుంచే మొత్తం అంతా నడిపించినటువంటి తీరు మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోయాడు. అంటే లోటస్ పాండ్ లో సెక్యూరిటీ లేదు, అక్కడ కూడా రేవంత్ అన్న ఉన్నాడు, ఏ టైంలోనైనా అరెస్ట్ చేయొచ్చు. మరి బెంగళూరులో అరెస్ట్ ఎందుకు చేయరు? అంటే బెంగళూరులోకి సిబిఐ వాళ్ళు వెళ్ళి వెతికి ఆ ప్యాలెస్ లో మనిషి కనపడ్డు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే భూగర్భం కింద ఏమన్నా అండర్ వరల్డ్ డాన్ అంటారు చూడండి, మనం పాత సినిమాలో చూస్తాం. దావూద్ ఇబ్రాహిం వీళ్ళందరూ బాంబేలో అండర్ వరల్డ్ డాన్ అంటే ఎక్కడుంటారా అనుకుంటాం సార్. భూమి కింద ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు, వాతావరణం అంతా ఉంటుంది. కానీ అక్కడ మనకి పైన చూస్తే ఏమీ కనపడదు. వెళ్లే రహస్య ద్వారాలు ఉంటాయి. కింద కలా స్టెప్స్ దిగి వెళితే ఒక భూతల స్వర్గం లాగా ఉంటుంది. ఆ భూతల స్వర్గాన్నే అండర్ వరల్డ్ డాన్స్ అంటారు. ఈయన మళ్ళీ మరొక అండర్ వరల్డ్ డాన్ గా మారబోతున్నాడు. బెంగళూరు నుంచి కనపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వెళ్ళిపోయారో వెతుకుతున్నటువంటి సిబిఐ గారు ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి పోరండి, బెంగళూరులోనే ఉంటారు, అండర్ వరల్డ్ లో ఉంటారు. అదర్వైజ్ రామ్ గోపాల్ వర్మ ఈయనకి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని మనం చెప్పలేదండి. రామ్ గోపాల్ వర్మ గారితో మీటింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా చాలా చోట్ల ప్రస్తావిస్తారు, సీఎంతో మాకు బాగా రిలేషన్ ఉందని, ఇంకోటని. సో అదే రకంగా నాకు తెలిసి బాంబాయికి వెళ్తే దావూద్ ఇబ్రాహిం ఒకవేళ సేఫ్ స్పాన్ లో వీళ్ళని పెట్టచ్చేమో. అంతకు మించి నాకు తెలిసి బెంగళూరులో చాలా కబ్జాలు చేశారండి. ఎందుకంటే ఒక ఆటో వాడు కూడా చెప్తాడు బెంగళూరులో అట్లా గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ బెంగళూరుని పక్క నుంచి కొనుక్కుంటూ వచ్చాడు అంటే ఎలా కొంటారు సార్? ఇక్కడ మాకు ఎలక్షన్ లో పోటీ చేయడానికి డబ్బులు లేక
అక్కడ జూబ్లీహిల్స్ లో ఒక ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో నేను పార్టీకి పనిచేసుకోవాలంటూ అసెంబ్లీ సాక్షిగా లాన్ గారు అడిగినప్పుడు ఆయన కాడ ఏమీ లేవండి అన్నారు. మరి బెంగళూరు అంతా పక్క నుంచి ఎలా కొనుక్కొస్తున్నాడు సార్? వీటన్నిటికీ మనం ఆధారాలు సేకరించాలంటే మీ ఆస్తో నా ఆస్తో కాదు, నిగూఢంగా దాచిపెట్టుకోవడానికి ఏ పొలిటికల్ లీడర్ ఆస్తైనా పబ్లిక్ డొమైన్ లో ఉంటుంటది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఏదైతే అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు రాస్తారండి, ఎంపీగా పోటీ చేసేటప్పుడైనా నాకు ఒక భార్య, 2 పిల్లలు, 2 ఎకరాల పొలము, 4 కంపెనీలు, ఇంత ట్యాక్స్ కట్టాం, ఇవే భూములు, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి భూములు ఎంత అంటే 2004లో, మళ్ళీ 2009కి ఎన్ని వచ్చినాయి, 2019కి ఎన్ని వచ్చినాయి, 2024కి అల్టిమేట్ గా ఎంత అయిపోయింది ఆస్తి? కొన్ని వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేంతగా ఏమొచ్చింది అంటే ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, భారతదేశంలో స్వామీజీలు నమ్మినట్టుగా అంటే మ్యాజిక్ నమ్మినట్టుగా రాష్ట్ర ప్రజలు లాజిక్ నమ్మరు. కానీ మ్యాజిక్ చేసేవాడికి ఎంత ఆస్తి వస్తుందో ఈక్వల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక బాబాజీకి కూడా అంతే వస్తుందండి. అంటే మాకు తెలీదు, గడ్డం బాబాకు వచ్చినట్టుగా పెద్ద పెద్ద సిద్ధాంతులు, ఒక స్వామీజీలు గారు కూడా ఈయన్ని ముద్దు పెట్టుకోవడం, ఈయన్ని దగ్గర తీయడం, స్వామీజీతో ఈయనకుండే సత్సంబంధాలు ఏంటి, ఈయన ఆస్తులన్నిటికీ స్వామీజీ గారు బినామీలా మరి ఏమోనండి, మాకైతే తెలియట్లేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో స్వామీజీలు నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. మళ్ళీ రాష్ట్ర ప్రజలు మిగతా వాళ్ళని నమ్మాలంటే వాళ్ళు నిరూపించుకోవాలి. కానీ వెలుగు చూస్తాయని ఒక భయం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అన్ని వెలుగు తీస్తారని ఒక భయమా? ఇప్పుడు హైదరాబాద్ పోయినా సరే అక్కడ కేసీఆర్ ఉంటేనేమో కొంత సేఫ్గా ఉంటారు, అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఏమైనా ప్రమాదం ఉందని భావించి 2 తెలుగు రాష్ట్రాల్లో లేకుండా వేరే రాష్ట్రం కర్ణాటక, బెంగళూరు వెళ్ళిన పరిస్థితి ఉందా? అట్లా ఆలోచించాలా సార్? బెంగళూరులో వాళ్ళ బాబు ఏమైనా ఉన్నాడు ఆయన కాపాడడానికి? అక్కడైనా సింహం సింగిలే, తోడుగా భారతి గారు తప్ప ఇంకెవరు లేరండి. సో ఇక్కడ సిబిఐ వారు ఎక్కడ సప్త సముద్రాల అవతల దాటుకున్నా వెళ్ళి పట్టుకోగల సమర్థత, అండ్ మనకి ఏంటంటే అండర్ వరల్డ్ డాన్స్ ని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. పెద్ద పెద్ద స్వామీజీలను సైతం చార్టర్డ్ ఫ్లైట్ లో లోపలికి వెళ్ళి ఎత్తకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. లల్లు ప్రసాద్ యాదవ్ గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కేజ్రీవాల్ గారు ఢిల్లీ సీఎం గారిని అరెస్ట్ చేశారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. అంతకు మించిన పోటుగాడు, తోపు, తురుము అంటే జగన్ గారిలో ఉండే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటో మాకు తెలియట్లా. ఇండస్ట్రీని మేనేజ్ చేస్తున్నాడా, సెంట్రల్ అండర్ కంట్రోల్ లో పెడుతున్నాడా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు ఏంటండి బాబు? ఈయన అరెస్ట్ అవ్వలేదంటే ఒక వింత, ఈయన తమ్ములం గారు కూడా అరెస్ట్ అవ్వలేదు అంటే అవినాష్ రెడ్డి గారు కూడా. అవినాష్ రెడ్డి మీద చేయలేనప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి అరెస్ట్ చేసే అంత నేపథ్యం ఈ భారతదేశంలో ఉండేటటువంటి సిబిఐకి ఉందా? సిబిఐ తనను తాను నిరూపించుకోవడానికి మాకేమీ తేడా ఏమీ లేదు, కేజ్రీవాల్ గారు ఎలా ఉంటారు అంతకు మించేమీ కాదేనా, ఈయన కూడా అరెస్ట్ చేస్తాం. అందులోనూ ఒకటి ఉంటుందండి వల్లి గారు, మన ముఖ్యమైన విషయం, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. మరేమి పాచికలేసాడా, పంచాంగం చూసాడా, జాతకాలు చూసి ఈ టైంలో చనిపోతాడు, మరణిస్తాడని చెప్పాడా, ఈయనేమన్నా స్వామీజీనా, బాబాజీనా ఏంటనేది కూడా రేపు తేల్చాలి, వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఈ మధ్య కాలంలో గమనించారా, భారతి గారి పి అరెస్ట్ అయ్యాడు, వర్ర రవీంద్ర రెడ్డి అంటూ ఇంకొక అతని పేరు వెలుగులోకి వచ్చింది, చూసారా వలి గారు? 4 కుమ్మితే భారతి రెడ్డి గారి విషయాలు బయటకు అక్కడంటారా? సో ఇతని పాత్ర ఏంటంటే సార్, ఆ రోజు అవినాష్ రెడ్డి గారు చెప్పడం పిఏకి ఫోన్ చేశాను, పిఏ భారతమ్మ గారికి ఇచ్చారు, భారతమ్మ గారు ఫోన్ తీసుకొని మాట్లాడాక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? అర్ధరాత్రి పిఏకి ఫోన్ చేస్తే పిఏ తలుపు తట్టాడా? అప్పటికి కింద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరుపుతున్నట్టుగా మేనిఫెస్టో గురించి తతంగాలు జరుపుతున్నారు. అసలు ఏ టైంలో ఫోన్ వచ్చిందని ఈ వర్ర రవీంద్ర రెడ్డి గారితో ట్రూ మిషన్ ఉంటుంది వల్లి గారు. ఆలీ గారి దగ్గర ఉంటుంది చూడండి, నీ వయసు ఎంత అంటే 40, 25 అని చెప్తాడు, 25 అని చెప్తే నో 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 అని అరుస్తూ చూడండి, 40 అని చెప్తే ఓకే అంట చెప్పండి. అలాంటి మిషనరీ కూడా వాడి వర్ర రవీంద్ర రెడ్డి గారితో నిజాలు కక్కిస్తే తమ్ములం గారు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఇక అప్పుడు అన్నగారి దగ్గరికా మనం వదిన భారతమ్మ దగ్గరికి కానీ వెళ్ళొచ్చు. ముందు తీగ లాగాలి కదా. సో ఆ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి, కీలకమైన వ్యక్తి పిఏలేనండి. డ్రైవర్లకి, పిఏలకి, ఇంట్లో పనులకి తెలిసినంత ఎవరికి తెలియదు. అందుకనే గతంలో కూడా అనంతబాబు సుబ్రహ్మణ్యం గారిని లేపేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కార్ డ్రైవర్ ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్ లో రాలేదండి.
అంటే తాడేపల్లి నుంచి తుళ్ళూరుకు కూడా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకెళ్ళి ఆయన చిన్న ఆయన చనిపోయినాడంటే సుదీర్ఘ ప్రయాణం చేసి ఏదో లాంగ్ టూర్ చేసినట్టుగా భార్యాభర్త, ఒక డ్రైవరు, అమ్మా నాన్న తమిళమ్మాయి లాగా ఒక డ్రైవరు, ఒక భర్త, ఒక భార్య మధ్యలో వచ్చారు. పాప మా డ్రైవర్ ఏంటో అనుమానాస్పద ముద్దులో చనిపోయారు. వారికి 10 లక్షలు ఇచ్చారా, 20 లక్షలు ఇచ్చారా, ఎస్క్రేషియా ఎంత పడికి ఇచ్చారో మాకైతే తెలియదు, కానీ ఆయన చనిపోయారు. అంటే నాకు తెలిసి జర్నీలో ఎన్నో ఫోన్లు మాట్లాడి ఉంటారు, ఎంతో మందితో డిస్కషన్ చేసి ఉంటారు. సో ఇదంతా తెలిసింది డ్రైవర్కే. అందుకే అప్పుడు సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు పాపం, ఇప్పుడు ఇతను చనిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడ పిఎల పాత్ర, డ్రైవర్ల పాత్ర, పని వాళ్ళ పాత్ర కీలకం. పెద్దళ్లలో ఉండే గుట్టు వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైనా వీళ్ళే బలయ్యేది, బలవ్వబోయేది. అందుకే పెద్దళ్లలో పని అంటే 10,000కి 20,000 ఇచ్చినా పని ఒప్పుకోవడానికి భయపడతారు. సో ఎప్పుడు దళితుల్ని బలి చేయడం మానేసి, పేదోళ్ళని బలి చేయడం మానేసి, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా పూర్తిగా అధికారం ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా అరెస్ట్ను అడ్డుకున్న పరిస్థితి చూసాము. విశ్వభారతి ఆసుపత్రి దగ్గర పూర్తిగా పార్టీ కార్యకర్తలు కూడా అడ్డగించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అధికారం పోయింది, ఈ కేసు చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? అరెస్ట్ జరిగే పరిస్థితి కనుచూపు మేరలో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో సార్, 151 సీట్లు ఒక మనిషి గెలుచుకున్నాడు అంటే కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. జనాల్ని మాయ చేసి మంత్రమేయగల సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక డబ్బుతో ప్రలోభ పెడతాడా, పవర్ని వాడతాడా, ఏం చేస్తాడో మాకు తెలియదు. కానీ సెంట్రల్ నుంచి అరెస్టు ఆపగలిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తోపు తురుమని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కూటమి అందరూ కలిస్తే 164 గెలుచుకుంటే అది గొప్ప వింతేం కాదండి, అది ప్రభుత్వ వ్యతిరేకంతో వచ్చిన ఓటు అనుకోండి. కానీ ఒక మనిషి నేను రాజశేఖర్ రెడ్డి గారి కొడుకునంటూ, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీ పెట్టి దాంట్లో యువజన కాంగ్రెస్ సిద్ధాంతాలు, యువజన శ్రామిక సిద్ధాంతాలు అంటున్నాడే కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్ పేరు ఎక్కడ వాడలేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అరెస్టు చేయలేదు అనుకోండి, రాగల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి నెట్వర్క్ నడిచినట్టే. ఎందుకంటే అప్పుడు అరెస్ట్ చేయలేదంటే ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నా, బిజీగా ఉన్నాను, అసెంబ్లీలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటాడు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోడానికి కూడా అవకాశం లేదు, ప్రతిపక్ష హోదా లేదు. ఇక ఖాళీగా పాదయాత్ర చేసే కాడికి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి అరెస్ట్ అవ్వచ్చు కదా. 2 ఏళ్లు జైలు శిక్ష పడింది అనుకోండి, రాగల 2029లో పోటీ చేసే అధికారాన్ని కూడా కోల్పోతాడు. అంటే దశాబ్ద కాలం వరకు కూటమి ప్రభుత్వమే నడవబోతుంది. శత్రు అనేవాడు ఇక ఉండబోడు. మరి జగన్మోహన్ రెడ్డి తన అండర్ వరల్డ్ నెట్వర్క్ వాడి తన అరెస్ట్ ని, తన తమ్ముడు అరెస్ట్ ని, తన భారీ ఇన్వెస్టిగేషన్ ని ఆపుకోగలుగుతాడా? అతి తొందరలో అరెస్ట్ అవుతాడా? ఒకవేళ అరెస్ట్ అయితే ఖచ్చితంగా 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. 2029 రాగల 2029కి పోటీ చేయడానికి అనర్హత పడుతుంది. మరి చూడాలి ఆయన నిజంగానే తోపు తురుమా, ఆయన నెట్వర్క్ చేసుకోగలుగుతాడా? సెంటర్ లో కూడా ఇంకా తన మనుషులు, తన వర్గం ఉందా? చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.